వెల్కమ్ టు యూనిక్ థాట్స్. ఈ వీడియోలో మనం శాంసంగ్ 43 ఇంచెస్లో వైఫై ఆర్ హాట్స్పాట్ ఎలా కనెక్ట్ చేయాలని చూద్దామండి. మన రిమోట్లో కనుక హోమ్ బార్ ఉంది చూడండి, హోమ్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత లెఫ్ట్కి రండి, సెర్చ్, తర్వాత సోర్స్ అండ్ సెట్టింగ్స్ అని ఉంటుందండి. సెట్టింగ్స్లో డిస్కనెక్టెడ్ నెట్వర్క్స్ ఉంది చూడండి, మళ్ళీ మీకు అప్ చూపిస్తుంది. అప్ యారో క్లిక్ చేస్తే నెట్వర్క్ సెట్టింగ్స్ అని వస్తుందండి. మనం నెట్వర్క్ సెట్టింగ్స్కి వెళ్ళిపోయాక అక్కడ వైర్లెస్, వైర్డ్ అండ్ మొబైల్ ఉందండి. వైర్లెస్ క్లిక్ చేసుకోండి. మనకు మీ యొక్క రౌటర్ నేమ్ లేదా హాట్స్పాట్లో ఉన్న నేమ్ ఏదైతే ఉందో అది కనబడుతుంది. రూటర్ నేమ్ కూడా కనబడకపోతే ఒకసారి రీఫ్రెష్ చేసుకోండి, అప్పుడు నేమ్ కనబడుతుందండి. ఆ నేమ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 8 డిజిట్స్ పాస్వర్డ్ అడుగుతుందండి. మీరు ఏదైతే పాస్వర్డ్ సెట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ కూడా ఇవ్వండి. పాస్వర్డ్లో కనుక క్యాపిటల్ లెటర్స్ ఏవైనా ఉన్నట్టయితే మీకు ఈ కీబోర్డ్ కనపడుతుంది కదండి, ఇందులో అప్ యారో ఉంది చూడండి, దాని మీద 1 టైం క్లిక్ చేస్తే 1 టైం క్యాప్స్ వస్తుంది. 2 టైమ్స్ క్లిక్ చేస్తే మొత్తం అన్ని క్యాప్సే వస్తుందండి. పాస్వర్డ్ డన్ చేశాక మీకు ఇలా వస్తుందండి. ఇప్పుడు కనెక్ట్ అయినట్టు. ఒకవేళ మీరు ఫస్ట్ టైం కనుక ఇంటర్నెట్ కనెక్ట్ చేసి ఉంటే, వైఫై కనెక్ట్ చేసి ఉంటే ఇక్కడ సెటప్ అని ఉంది చూడండి, ఆ సెటప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా ఒక టర్మ్స్ అండ్ కండిషన్ ప్రైవసీ పాలసీ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ అగ్రీ ఆల్ అనేది ఉంది చూడండి, అది సెలెక్ట్ చేసుకొని ఓకే ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేసిన తర్వాత ఇలా ఇంకో పేజ్ వస్తుందండి. యూజ్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ ఉంది చూడండి, అక్కడ క్లిక్ చేయండి. చేసిన తర్వాత పక్కన సైట్ ఉంది చూడండి, అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇలా స్కానర్ ఒకటి కనబడుతుందండి. ఈ స్కానర్ని మనం ఫోన్లో కనుక స్కానర్ యాప్ ఏదైనా ఉంటే స్కాన్ చేసేసుకోండి. డైరెక్ట్గా మీ మెయిల్ ఐడి టీవీ తీసుకుంటుంది అన్నమాట. ప్రోడక్ట్ యూజింగ్ ద డివైస్ సీరియల్ నెంబర్ అని చూడండి, ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇది వచ్చేసి బ్యాకప్ డేటా అండి. మీకు కావాలంటే అగ్రీ చేయండి, అదర్వైజ్ స్కిప్ చేసుకోండి. ఒక 2 సెకండ్స్ తర్వాత మళ్ళీ వేరే పేజ్ ఓపెన్ అవుతుందండి. ఇది వచ్చేసి వాయిస్ కమాండ్ కోసం అండి, బిక్స్బీ తీసుకోండి బాగుంటుంది. తర్వాత స్కిప్ చేసేయండి. ఇప్పుడు మీకు టీవీ వైఫై కనెక్ట్ అయిపోయిందండి. ఇప్పుడు యూట్యూబ్ కానీ ఇంకేదన్నా యాప్స్ అనేది యూస్ చేయవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.